నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. SSMB 29 ఈ చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తక్కువ వస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ప్రధానంగా 120 దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వీడియోస్ ఆధారంగా చూస్తే రాజమౌళి గారు కెన్యా యొక్క హయ్యర్ అఫీషియల్స్ ని కలిసి వాళ్ళతో మంత్రాలు జరిపిన వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతాయి. అయితే కెన్యాకి మరియు 120 దేశాల్లో రిలీజ్ కి ఏంటి సంబంధం? అసలు ఓవరాల్ గా గ్లోబల్ గా 10,000 కోట్లను టార్గెట్ చేయనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా వార్తలన్నిటికి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక మంచి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో ఏంటి అసలు కెన్యా ట్రిప్ మొత్తం అంతా హంగామా నడుస్తుంది? నీకు విషయం తెలుసా, ఆస్ట్రేలియా ఖండం మొత్తంలో జనాభా చాలా తక్కువ ఉంటది. మన అమీర్పేటలో ఉన్నంత జనాలు ఉంటారు ఆస్ట్రేలియా మొత్తంలో. నిజం. ఎందుకు అంటే అక్కడున్న వాతావరణం అలాంటిది, మనుషులు ఉండలేరేమో. నెక్స్ట్ ఇక కెన్యా, ఆఫ్రికా, మొన్న మన కన్నప్ప వాళ్ళు వెళ్ళిన ఇండోనేషియా అటువైపు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అడవులు ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఎందుకు షూట్స్ చేయట్లేదు అంటే, అఫ్కోర్స్ మన అడవులు ఆల్మోస్ట్ కవర్ చేసినప్పటికీ మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి అడవులు లేవు అంతంతా. మిగతా చోట్ల ఏంటంటే జనాభా తక్కువ, అడవులు ఎక్కువ. ఇట్లా ఈస్టర్న్ ఆఫ్రికా మొత్తం తిరిగి కెన్యాని ఎంచుకున్నాడు. సో కెన్యాలో నైవాషా అనే ఒక లేక్, అక్కడ ఏంటంటే డీర్స్, డక్స్, కొంగలు ఇవన్నీ చాలా బాగుంటాయి. మనకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ డిస్కవరీలో కానీ నైవాషా లేక్ అని కొడితే వస్తాయి నీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అంబుసోలి పార్క్, నేషనల్ పార్క్. ఇది ముఫాసా సినిమాలో కనిపిస్తుంది మీకు ఆ క్రియేటివిటీ. కొండ పైన మంచు, తర్వాత అడవి, ఆ తర్వాత కింద ఆల్మోస్ట్ ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ముఫాసా మూవీలో మీకు కనిపిస్తుంది ఆ క్రియేటివిటీ అంతా కూడా. ఆ పైన కొండ డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు దూరం నుంచి చూస్తే అదొక అందం. అక్కడ సన్ రైజ్ అయ్యేటప్పుడు మేఘాలు ఇక్కడ గాల్లో తేలినట్టుగా. నీకు ఎట్లా చెప్పాలి, మనం అరకు వెళ్తాం, అరకు కాదు, మున్నార్, టీ వ్యాలీ కాదు, మన దగ్గర లేదు అలాంటిది, చెప్పలేము. సో అట్లాంటి రేర్ వాతావరణం ఈయనకి ఎందుకో నచ్చింది. ముఫాసా సినిమా అంటే అది మొత్తం మనం గ్రాఫిక్లో డిజైన్ చేసిందే, వీళ్ళు న్యాచురల్గా అక్కడికి వెళ్ళారు. ఇది సంగతి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు నేషనల్ పార్క్స్ మనకు చాలా ఉన్నాయి. నేషనల్ పార్క్స్ ఇన్ సెన్స్ ఎక్కువ మన జంతువులన్నిటిని సంరక్షించే పార్క్స్, జియోగ్రఫీ పైగా. అండ్ కెన్యాలో ఇవి ఎక్కువ ఉంటాయి, జీబ్రాలు, కంగారూస్ కూడా, జీబ్రాలు అండ్ మన జిరాఫీలు. కంగారూస్ ఏమో ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో అయితే నాకు తెలియదు, బట్ ఎక్కువ ఉంటాయి. సో ఆ వాతావరణం అక్కడ కొంచెం వెరైటీగా ఉంది చూడాలనుకుంటే. మీరు లొకేషన్స్ కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టినా వస్తుంది. తర్వాత అక్కడ చాలా నీట్గా షూట్ అయినందుకు, ఆ ప్రభుత్వం కూడా బాగా సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు వెళ్ళి. ఆ ప్రభుత్వమే వాళ్ళ సెల్ఫ్ ఇన్స్టా అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళలో ఈయనకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు పోస్ట్ చేశారు. రీజన్ ఏంటంటే షూట్ అయినంత కాలం అడవికి ఎలాంటి హాని చేయాల. నేను ఇది ఎవరిని చూశానంటే ఫస్ట్ రవిబాబుది అడవిలో సినిమా ఏంటది, కేరళ కలేరీ ఫైట్, అందరు ఇట్లా సైడ్ అదేదో సినిమా ఉంటది. అది ఎక్కడ అంటే పాలక్కడ్ నుంచి ఊటీ వెళ్ళే దారిలో ధోని ఫారెస్ట్ లో తీసాడు. నీకు తెలీదు, పేపర్ కప్ భానుచంద్ర గారు మెయిన్ లీడ్ దాంట్లో ఉంటారు. భానుచంద్ర గారు, రైట్. నువ్వు మన షూట్ ఒక దగ్గర జరిగిందంటే సంత ఉండేది ఒకప్పుడు. పేపర్ కప్స్, ఈ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ పడేస్తూ ఉంటాం మోస్ట్లీ. అవేమి ఉండవు అక్కడ, చాలా నీట్గా అడవిని వాళ్ళు బిడ్డలా కాపాడుకుంటారు. సో వాళ్ళ అడవికి ఎలాంటి హాని చేయకుండా, ప్లాస్టిక్లు ఇవన్నీ వేస్ట్ చేయకుండా, ఆకులు తెంపకుండా, ఏది పడుతుంది చెట్లని చెక్కకుండా. కొంతమంది ఏంటంటే ఇటు షూట్ అవుతుంటే ఎవరో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాడో లేకపోతే లైట్ మ్యాన్ ఎవరో వెళ్ళి చెట్టు మీద పేర్లు చెక్కుకుంటారు గుర్తు కోసం, మేము ఇక్కడికి వచ్చామని. సో అలాంటివి ఏమి చేయకుండా నీట్గా చేసినందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నారు. అంటే మీకు మేము లొకేషన్ ఇచ్చినందుకు మీరు కూడా ఏదో మీ సొంత లొకేషన్ లాగా వాడుకున్నారు అని. సో ఇప్పుడు ఓవరాల్గా చేసుకుంటే ఇది 120 దేశాలలో రిలీజ్ అవుతుంది. 120 దేశాల్లో రిలీజ్ అంటే గ్లోబల్ ప్రాజెక్ట్, ఇంకేం మాట్లాడతాం దీని గురించి. బిగ్గర్ దాన్ అవతారా ఒక రకంగా, అది 86కి పరిమితమైంది అవతార్. బిగ్గర్ దెన్ అవతార్ అంటే జేమ్స్ కెమెరాన్ కూడా ఈయనని మెచ్చుకున్నాడు.
RRR టైం ఆస్కార్ అంటే మేబీ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. అంటే ఇది ఒక రకంగా అప్పటి నుంచే మొదలైన ప్లానా? లైక్ అంటే ఆస్కార్ టైంలో వీళ్ళందరినీ కలవడం, హాలీవుడ్ వీళ్ళందరితో మంత్రాలు జరపడం, దాని రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడు ముందు ఉంటుంది. లైక్ ఇప్పుడు బాహుబలి కంటే ముందు వేరే సినిమా, ఏం సినిమా వచ్చింది, యమదొంగన. బాహుబలి ముందు ఏదో ఏం మూవీ అవుతుంది? బాహుబలి ముందా ఈగ టైంలో నార్త్ మొత్తంలో అడ్వర్టైజ్ చేసుకున్నాడు కావాలని వెళ్ళి. తర్వాత అది బాహుబలికి హెల్ప్ అయింది. బాహుబలి టైంలో నేషనల్కి వెళ్ళాడు, అది బాహుబలి 2కి హెల్ప్ అయింది. బాహుబలి 2 ఆస్కార్కి వెళ్ళిందా, అది నెక్స్ట్ RRRకి హెల్ప్ అయింది. RRR ఆస్కార్కి వెళ్ళింది కదా. బాహుబలి 2 ఆల్రెడీ వాళ్ళు అంటే వ్యాక్స్ స్టాచ్యూ ద్వారా బాగా ఎస్టాబ్లిష్. తర్వాత RRR ఆస్కార్కి వెళ్ళినప్పుడు అది దీనికి హెల్ప్ అవుతుంది, మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది. అదే అంటే ఒక డైరెక్టర్ ఎట్లా ఉందంటే తన విజన్ నెక్స్ట్ స్టెప్ పెంచుకుంటూ వెళ్ళేలాగా. ఈవెన్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, స్టార్టింగ్ చిన్న హీరోతో చేశాడు. అంటే అప్పుడు తను మిడ్ రేంజ్ హీరో. తర్వాత కొంచెం ఛాన్స్ సాయిధరం తేజ్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్, తర్వాత వెంకటేష్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు, అట్లా. సో ఆ రకంగా అనమాట. అంటే ముందు నుంచే ప్లాన్లు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఏంటంటే నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వైజ్గా కొంతమంది డైరెక్టర్ల పేర్లు చెప్పాలంటే ఎక్కువ హాలీవుడ్ డైరెక్టర్ల పేర్లే చెప్తాం, ఇంకెవరి పేర్లు చెప్పలేం. అందులో ఈయన ఉండాలని ఆయన కోరిక. అంటే 10,000 కోట్లు అనేది బాగా బలంగా వినిపిస్తూ ఉంది. ఇట్స్ నాట్ అంటే ఆ వెయిట్కి అందరూ అలా ఫీల్ అవుతున్నారు 10,000 కోట్లు అని. కానీ అది నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆడి కలెక్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్, అంటే ఇది నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే బడ్జెట్ ఎక్కడ అవుతుంది అంటే నీకు కొన్ని బడ్జెట్లు తెర మీద కనపడవు. నాట్ బడ్జెట్, కలెక్షన్స్ పరంగా అంటున్నా. 10,000 కలెక్షన్స్ ఓకే, కొన్ని బడ్జెట్లు పెట్టేవి చెప్తున్నా. ఇప్పుడు కన్నప్ప చూసిన వాళ్ళు ఇందులో ఏముంది అంటారు బడ్జెట్ తెరపైన. కొన్ని ఏంటంటే వెనకాల మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి క్రో 200 మంది ఉంటారు అటు ఇటుగా. కొంచెం ఈ 200 మంది ఫారిన్కి వెళ్ళాలి, వీళ్ళ అకామిడేషన్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, రోజుకు 2 షాట్లు 3 షాట్ల కంటే ఎక్కువ అవ్వవు ఇట్లాంటి వాళ్ళ సినిమాలలో. పర్ఫెక్ట్గా తీసుకుంటారు కాబట్టి అట్లా డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఉన్నంత కాలం ఎక్కువ బడ్జెట్ అవుతానే ఉంటుంది. ఈ బడ్జెట్ అందుకు తెర మీద కనబడదు. నువ్వు తీసే షార్ట్స్ ఎక్కడ పెట్టారు దీంట్లో కోట్లు అని వెతుక్కుంటావు, కానీ ఆ క్రూక్ అవుతూ ఉంటాయి. అది కూడా సినిమా బడ్జెటే కదా, సినిమాకి సంబంధించిన బడ్జెటే. ఇంకా ఏంటి, సినిమా షూట్కి ముందు కూడా లొకేషన్స్ చూడడానికి వెళ్తారా, అది కూడా సినిమాకి సంబంధించిన బడ్జెటే. అందుకు ఒక సినిమాకి 300 కోట్లు 200 కోట్లు అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది అంతా ఆఫ్రికన్ అడ్వెంచర్ టైప్లో తీస్తున్న సినిమా కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఇది టూరిజం కింద కన్సిడర్ చేసి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్. సో అక్కడ కొంచెం ఏదైనా డబ్బులు తగ్గే అవకాశం ఉంది కదా. అవార్డ్స్ కూడా ఎక్కువ వస్తాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్. అది కొంచెం ఎందుకంటే నువ్వు కొంచెం ఎడ్యుకేట్ చేస్తుంది కాబట్టి, అంటే నీకు కొత్త లొకేషన్స్ చూపించడం, ఈ టైప్ ఆఫ్ ఎక్కువ యానిమల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం, అట్లా. రైట్. అయితే ఇప్పుడు ఈ 10,000 కోట్లు అనేది నెంబర్ అయితే సాధ్యం అనుకుంటున్నారా కలెక్షన్స్ పరంగా? కలెక్షన్స్ పరంగా అంటే డిపెండ్స్ ఆన్, ఎప్పుడైనా సరే కలెక్షన్స్ డిపెండ్స్ ఆన్ నీ థియేటర్స్ ఎన్ని రిలీజ్ చేస్తావు అనేది. ఇప్పుడు పుష్పకి అన్ని కోట్లు ఎందుకు వచ్చాయి అంటే 1,500 టికెట్ పెట్టారు, మొత్తం ఎన్ని ఒక 13,500 థియేటర్లో రిలీజ్ చేసుకో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆడింది. మరి అట్లా నువ్వు ఎక్కువ అమౌంట్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసి, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా 120 దేశాలు, అన్ని దేశాలలో ఎక్కువ రిలీజ్ చేసుకుంటే, నువ్వు ఎంత రిలీజ్ చేసుకుంటే అంత డబ్బులు వస్తాయి. ఆడితే ఒక పాజిటివ్ టాక్ ఉండి అద్భుతం, ఇది విజువల్ వండర్, అసలు ఇంకా ఏదో అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.